నా హృదయపూర్వ నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మా పుష్యమి ఫిల్మ్ మేకర్స్ మొట్టమొదటి 2013లో స్టార్ట్ చేసినప్పుడు మేము శ్రీకాంత్ గారితో శ్రీకారం చుట్టాము. అక్కడ ప్రొడక్షన్ వాల్యూస్, ఇండస్ట్రీ గురించి ఆ సార్తో జర్నీలో చాలా తెలుసుకున్నాను. మా శ్రీకాంత్ గారు ఏ నోటితో అన్నారు, భయ్యా నువ్వు డైరెక్టర్ అయిపోవచ్చుగా అన్నారు. దాదాపు 2014 కౌలాలు అంతా అక్కడ షూట్ జరుగుతోంది మలేషియాలో. అలా అన్నారు. ఆ తర్వాత దృశ్య కావ్యం పర్లేదు, కొద్దిగా డైరెక్టర్ అయితే నిలబడతానని నమ్మకం ఏర్పడింది. అప్పుడు వచ్చి సక్సెస్ మీట్లో మాకు అభినందించారు. మళ్ళీ ఇప్పుడు దేవుడికి వచ్చారు, గట్టిగా నిలబడుతున్నాం. ఈ సినిమా 2 డిసెంబర్ 19 దేవుడి 5 ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్నాం. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాము. ఎందుకంటే చాలా మెచ్యూర్ రైటర్స్ ప్రివ్యూ షో చూశారు. అలాగే సెన్సార్ బోర్డులో ఉన్న వాళ్ళు కూడా చూసి చాలా హైలీ చాలా అప్రిషియేట్ చేశారు. పూర్తి నమ్మకం ఏర్పడింది. మీ ముందుకు అతి త్వరలో రాబోతున్నాం. జస్ట్ మా కంటెంట్ మాట్లాడాలి, ఎందుకంటే ఇక్కడ ఎవరు స్టార్స్ లేరు, కేవలం కథ నమ్ముకొని వచ్చాను. స్క్రీన్ ప్లే చాలా టైట్గా రన్ అవుతూ ఉంటుంది. ఎక్కడ ఒక్క ఫ్రేమ్లో కూడా బోర్ కొట్టకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. మొత్తం మా ఎంటైర్ టీమ్ డే నైట్ హార్వర్డ్ చేశారు. ముఖ్యంగా మా దేవుడి గిరిగారెడ్డి క్యారెక్టర్ పోషించిన రఘుకృష్ణ గారు పక్క రాయలసీమ యాస భాష మాట్లాడడం చాలా హ్యాపీ అనిపించింది. ఇందాక టీచర్లో చూసాం. అలాగే షూట్లో కూడా, డబ్బింగ్లో కూడా బాగా కోఆపరేట్ చేస్తూ వచ్చారు. మళ్ళీ ఏదైనా కరెక్షన్స్ అంటే కూడా వచ్చి మళ్ళీ చేశారు. చాలా థ్యాంక్స్ సార్. అలాగే మా డిఓపి గారు నా మిత్రుడు, బాగా ప్రియ స్నేహితుడు. ఆయన కూడా ఏంటంటే ఇందాక మా ప్రవీణ్ అన్నట్టు ప్రతి పని, అది ఏదైనా కానీ ధర్మకాలైనా ఏ వర్క్ అయినా చేసుకుంటూ ప్రతిదీ అంతా మన వర్క్ అనుకుంటూ కలిసి చేశాం. ఎందుకంటే కొత్త వాళ్ళు చేస్తున్నప్పుడు బడ్జెట్ అన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎంటైర్ టీమ్ సొంత ఫ్యామిలీగా పనిచేశారు. అలాగే హీరోయిన్ అనుశ్రీ కూడా ఫైట్స్ కూడా ఒక సందర్భంలో మోకాళ్ళకు దెబ్బలు తగిలింది. సో ఇలాగా చిన్న కూడా వాళ్ళు ఏం పట్టించుకోకుండా బాగా కోఆపరేట్ చేశారు. అలాగే నరసింహ తోషి, నెక్స్ట్ ఈ చిన్న పిల్లలు కూడా బాగా చేశారని వాళ్ళు చెప్పడం, వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్, అబ్బాయి వీళ్ళంతా బాగా ఇచ్చిన స్క్రిప్ట్ని ప్రాక్టీస్ చేయించడం ఇవన్నీ చేసి బాగా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ. మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు మా హీరో శ్రీకాంత్ గారికి తెలియజేస్తున్నాను. ఈ సభ ఇంత దిగ్విజయానికి కారణం ఆయన. చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదంత ఈజీగా రాలేదు ఆ ఛాన్స్ కానీ ఇది కానీ. మీలాగానే నేను కూడా ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన పర్సన్. నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏ గ్రౌండ్ లేదు. జస్ట్ మీలాగానే అక్కడ కూర్చొని చీరలు చేస్తూ భలే ఉంది సినిమా, భలే ఉంది క్యారెక్టర్, భలే ఉంది యాక్టర్ అని ఇలా అక్కడి నుంచి వచ్చిన క్యాండిడేట్ నేను. సో నాకు 2 years పట్టింది అక్కడి నుంచి ఇక్కడ రావడానికి. సో ఒక ఛాన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మా సార్ దగ్గర ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, మీకు టైం వేస్ట్ చేయకుండా. ఈ ఆడిషన్ ఎలా జరిగింది అనేది ఎర్లీ మార్నింగ్ రేపు ఆడిషన్ ఉందమ్మా అని వేరే పర్సన్ చెప్తే సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ ఆడిషన్ రెడీ అంటే 7:30కి రమ్మంటే నేను 7:15కి వెళ్ళాను. రెడీగా ఉన్నాను. ఓకే అమ్మ మీరు చేయండి అమ్మా, మీకు వచ్చి చేయండి అమ్మా. సార్ ఏం సీన్ చేయాలి అని అడిగాను. యువర్ విషయం మీకు ఏదైతే అనిపిస్తుంది చేయమ్మా. సో ఒక సీన్ చేశాను, అయిపోయింది. 3 days తర్వాత మీరు ఎలా నమ్మా చెప్తాము అన్నారు. ఆ 3-4 days లిటరల్లీ నరకంగా అనిపించింది. అసలు ఓకే అవుతుందా కాదా, అసలు ఏంటి ఈ 12 years జర్నీలో ఫ్యామిలీలో సిచ్యువేషన్లు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, సొసైటీ అందరూ ఏంటి హీరోనా, ఏంటి క్యారెక్టరా, సినిమానా, ఎందుకు ఇవన్నీ అవసరమా, ఇలాంటివన్నీ మాట్లాడేవాళ్ళు. ఈ 4 daysలో ఆ 12 years స్ట్రగుల్ అంతా మైండ్లో తిరుగుతూనే ఉంది. అసలు ఏంటి అనే ఏం చెప్తారో తెలియదు. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చారు, ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చేవాడిని. కొన్ని చిన్న చిన్న రోల్స్ కూడా చేశాను. కానీ ఎక్కడికి వెళ్ళినా ఎంత పెడతామా, ఎంత మన క్యారెక్టర్కి ఎంతమ్మా, సార్ అంతా చేయలేదు సార్ అంటే ఏదైనా మనకి యాక్టర్ ఆల్రెడీ ఇస్తున్నారు వాళ్ళని పెట్టుకుంటున్నాం అని చెప్పేవాళ్ళు ఆడిషన్ తీసుకున్న తర్వాత. సో ఇది ఏంటో తెలియదు అనేది వదిలేసి 4th day తర్వాత నాకు మెసేజ్ వచ్చింది బెల్లం రామకృష్ణ సార్ దగ్గర నుంచి. సార్
లిటరల్లీ ఆ రోజు మీరు పెట్టిన మెసేజ్ నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. సార్ పెట్టింది ఏంటంటే యు ఆర్ ద హీరో ఆఫ్ దేవగుడి అమ్మ, యు ఆర్ సెలెక్టెడ్. ఆ మెసేజ్ చూసిన తర్వాత నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. లిటరల్లీ ఒక 12 years స్ట్రగుల్, ఒక యాక్టర్కి ఆ స్ట్రగుల్ ఏంటో తెలుస్తుంది. ఆఫీస్కి అమ్మ స్టోరీ చెప్తా అన్నారు. వెళ్ళాను, 10 o'clock వెళ్ళాను, 10 AM-కి 12 PM అయింది నైట్. ఒక పర్సన్, ఒక డైరెక్టర్ ఇంతవరకు నేను చూసిన డైరెక్టర్స్ లో స్టోరీ అంటే ఒక 1 hour 2 hours 3 hours చెప్తారు. ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ 10 o'clock వెళ్తే నైట్ 12 o'clock వరకు దేవగుడి అనే స్టోరీ ఇన్ని అవర్స్ చెప్పాడు. నాకు స్టోరీ ఆల్మోస్ట్ 15 hours ఉండొచ్చు మొత్తం కౌంట్ చేస్తే. 15 hours ఈజీ. ఇదంతా చెప్పిన తర్వాత షూటింగ్ అయిన తర్వాత మొన్న ప్రివ్యూ చేసినప్పుడు నాకు అప్పుడు అర్థమైంది. ముందు ఏంటంటే ఎప్పుడైతే సార్ నా స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఒకటి అనుకున్నాను, ఓకే ఈ సినిమా ఈ రేంజ్ లో ఉంటుంది, ఓకే ఇలా కనిపిస్తుంది, ఓకే అనిపించింది. కానీ నాకు ఒకటే అనిపించింది, ఈ కవర్ స్టోరీ చెప్పిన పర్సన్ ఒకవేళ సినిమా తీస్తే దీనికి మించుంటుంది కానీ తగ్గదు అనుకున్నాను. ఆఫ్టర్ ప్రివ్యూ 3 times డబుల్ అయింది నా ఎక్స్పెక్టేషన్ సినిమా మీద. ఎవ్రీ ఫ్రేమ్ ఎవ్రీ షాట్ లో సార్ కనిపిస్తాడు, ఎవ్రీ బ్యాక్గ్రౌండ్ చిన్న ఫోటో కూడా సార్ డైరెక్షన్ కనిపిస్తుంది ఈ మూవీలో. సో లిటరల్లీ సార్ అసలు ఆ స్టోరీ చెప్పిన తర్వాత నేను స్క్రీన్ లో చూస్తున్న తర్వాత 3 times డబుల్ అయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ యూ గివెన్ సార్. మామూలుగా కొత్త వాళ్ళకంటే అసలు బయట చూస్తున్నాను కదా, ఎవరికి ఆపర్చునిటీ ఈజీగా రాదు. నాకు ఈ పుష్పమి ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ లో 6th ప్రొడక్షన్ లో దేవగుడి అనే మూవీ ఏ కొత్త హీరోకి ఎవరికి ఇంతవరకు ఈ టైప్ ఆఫ్ సినిమా పడిందో నాకు తెలియదు. కానీ ఐఎమ్ రియల్లీ లక్కీ టు బీ ఇన్ దిస్ ప్రొడక్షన్ హౌస్, టు మీట్ యు సార్. అండ్ ఎక్కడైతే మేము లాస్ట్ ఒక 5 episodes చేస్తున్నామో ఆ 5 episode లో ఎమోషన్ వెళ్తుంది, ఇట్లా డ్రాప్ అవుతుంది. ఆ టైంలో సార్ అన్నారు, అమ్మ కొంచెం ఇంకా ఎమోట్ అవ్వాలమ్మా, కట్ చేయకుండా నువ్వు వెళ్ళొద్దు, కొంచెం రావాలమ్మా. ఓకే సార్ అన్న, మళ్ళీ 1 more అన్న, మళ్ళీ వెళ్తున్నాను, మళ్ళీ డ్రాప్ అవుతుంది, మళ్ళీ వెళ్తున్నా డ్రాప్ అవుతుంది. నాకు పిలిచి మాటలో చూపించి, అమ్మ నువ్వు చేస్తున్నావు ఓకే, కానీ కట్ తర్వాత నువ్వు ఆ ఎమోషన్ డ్రాప్ చేస్తున్నావు, కట్ తర్వాత నువ్వు ఆ ఎమోషన్ పెంచు. ఎందుకు ఈ ఎమోషన్ ఇక్కడ నీ సొంత పర్సన్ ఒక ఎమోషన్ అయింది, అక్కడ నుంచి నువ్వు ఏంటంటే ఇంకా ఒక పూర్ణకాలు వెళ్ళిపోవాలి, ఇంకా నువ్వు దాటి చేయాలి. ఏదమ్మా ఇది సరిపోదు అది అన్నాడు. నేను ట్రై చేసిన 90% 200% లాగు చేయన్నాడు. నేను 200 కంటే మించి చేద్దామని దూకిగా చేస్తున్నా. దెబ్బలు తాకినా, కాలు ఎరిగినా, చేతి ఎరిగినా, చనిపోయినా పర్లేదు అనుకునే సినిమాకి డిసైడ్ డూ ఆర్ డై. ఒకటే ప్రతి ఫ్రేమ్ ప్రతి షాట్ లో మీరు సినిమా చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వస్తే ఈ 12 years ఆఫ్ కష్టం మొత్తం ప్రతి ఫ్రేమ్ ప్రతి షాట్ లో చూపిద్దామని చేశాను. ఐ థింక్ మీ బ్లెస్సింగ్స్ అంతా కావాలి. ఇదంతా చేయడానికి రీజన్ ఒకటే, జస్ట్ యువర్ లవ్. మీ హార్ట్ లో ఒక చిన్న స్పేస్ ఇవ్వండి అంతే, ఏం అవసరం లేదు, ఒక చిన్న స్పేస్, అదొక్కటి చాలు. మీరు ఇస్తారని కోరుకుంటూ దేవగుడి 19th December 19th రిలీజ్ అవుతుంది. మీ ప్రేమ కావాలి, మీ అందరూ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. He is my God. అభినవ్, నిజంగా చెప్తున్నా మనస్ఫూర్తిగా ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. నీ 12 ఏళ్ల కష్టం ఫలించిపోతుంది. దేవగుడి సినిమా మంచి హిట్ కొట్టబోతుంది. నువ్వు చూడు నెక్స్ట్ ఎలా ఉంటుందో. 12 years ముందు ఎలా ఉంది, ఇప్పుడు 12 years తర్వాత ఎలా ఉంటుంది చూడు. కంగ్రాచులేషన్స్. నేను నమ్మి డైరెక్టర్ గా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి, మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి. అండ్ అలాగే శ్రీకాంత్ సార్ థ్యాంక్ యూ సార్. నచ్చినప్పటి నుంచి మేము మూవీస్ చూస్తూ ఉన్నాము, మమ్మీ చాలా యాక్టర్ సార్ మీరు. సార్ ఇది మాత్రం రియాక్షన్ ఇవ్వాలి శిఖర్ గారు. దానికి కారణం ఏంటంటే చాలా మంది ఈ సినిమా సీనియర్ యాక్టర్స్ వాళ్ళు
సెలబ్రిటీస్ రావట్లేదు, సో మనకి తెలిసిన గెస్ట్ రావట్లేదు అంటారు కదా, ఇదే బాధ వచ్చి నాకు ఇంటి ఊళ్ళో పోవాలి ఎందుకంటే కదా ఇంటి ఒకసారి బయట వాళ్ళు మదర్ మా ఫ్యామిలీ దాంట్లో వస్తుంది కదా చెప్పండి కానీ ఆ నువ్వు సార్ ఆ సాంగ్ అయితే సికందర్ ఎవర్ గ్రీన్. ఎన్ని 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 నువ్వు అంటే తీసుకుపడుతున్నాయి. ఓకే స్క్రిప్ట్ మర్చిపోయారా? ఓకే ఓకే అనుశ్రీ ఓకే ఓకే రఘు సార్ థ్యాంక్ యూ సార్. మీరు నాకు సెట్లో అంటే యాక్ట్ చేసేటప్పుడు ఎట్లా చేయాలి ఏం చేయాలి అని చిన్న చిన్న టిప్స్ ఇస్తూ మాతో పాటు యాక్ట్ చేశారు. రియల్లీ గ్రేట్ సార్ మీరు. అండ్ ఇంకా డిఓపి సార్ థ్యాంక్ యూ సార్. ఒక ఫ్రేమ్ పెట్టినప్పుడు అను నువ్వు తీసుకో లుక్ అనేది ఇట్ సైడ్ ఉండాలి అని చెప్పడం ఒకటే కాదు, ఎట్ సైడ్ చూస్తే ఎలా వస్తుంది ఫ్రేమ్, లుక్ ఎలా ఉంటుంది, అప్కమింగ్ మూవీస్ లో నీకు ఛాన్సెస్ ఎట్లా వస్తాయి, అవన్నీ కూడా ఆయన పిన్ టు పిన్ నాకు దగ్గరుండి చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రవీణ్ సార్ థ్యాంక్ యూ సార్. మీ గురించి చెప్పాలంటే తక్కువ. ఇంకా మా కో ఆర్టిస్టులు కూడా మాతో చాలా సపోర్ట్ చేశారు. కొంచెం ఓకే ఆడియన్స్ అందరికీ ఒకటే చెప్తున్నాను, December 19th మూవీ థియేటర్స్కి వస్తుంది. ప్లీజ్ ఒక్కసారి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని అయితే నేను చెప్తున్నా. తెలుగు అమ్మాయిగా స్మాల్ రిక్వెస్ట్, వెళ్ళి చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా దేవుడిని బెస్ట్ చేయడానికి వచ్చిన శ్రీకాంత్ అంకల్కి థ్యాంక్ యూ సో మచ్. అలానే మా డైరెక్టర్ రామకృష్ణ రెడ్డి సార్కి థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. అలానే డిఓపి లక్ష్మీకాంత్ సార్కి చాలా క్యూట్గా చూపించినందుకు. ఈ సినిమాలో నేను చిన్నప్పుడు హీరోయిన్గా చేశాను. రఘుకుంచ అంకల్కి డాక్టర్గా చేశాను. సో మీరందరూ మా దేవుడి టీని బెస్ట్ చేయండి, అలానే నన్ను కూడా బెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.